శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది ఇప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నికలు ఉన్నాయి అండ్ ఒంటిమిట్లో కూడా ఉన్నాయి. సో ఏ పార్టీ గెలవచ్చు అనుకోవచ్చు ఏంటి అసలు? పులివెందులు ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది కదా, పోలింగ్ కౌంటింగ్ ఉంది కదా. సో ఏ పార్టీ గెలవచ్చు అనుకోవచ్చు? కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఎందుకంటే మేడం ఇప్పటి వరకు అక్కడ పులివెందులలో పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే కానీ, పులివెందులలో పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కానీ, రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి ఎంతవరకు న్యాయం చేశారనేది మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు న్యాయం చేశారనేది అడుగుతున్నాను నేను. ఆయన పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గంలో ఫస్ట్ ఆయన ఇంటిని బాగు చేసుకుంటే తర్వాత ఎదుటోళ్ళ ఇళ్ళల్లో బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఇంటిని ఆయన బాగు చేసుకోలేనప్పుడు ఎదుటోళ్ళ ఇంటికి పోయి ఏమని నిలబెడతాడు? ఇక్కడ వస్తారుగా పక్కన వాళ్ళు ఏం చేశారు? హాస్పిటల్ కట్టాడు, బస్ స్టాండ్ కట్టాడు, ఒక డబ్బుతో కట్టావా? నీ జేబులో డబ్బుతో కట్టావా? నువ్వు కష్టపడి చెమటొచ్చిన డబ్బుతో కట్టావా? గవర్నమెంట్ సొమ్ముతో కడదాం కాదు, నిత్యం అక్కడ సేవకుడు అవ్వాలి. 4 రోజులకు ఒకసారి సీఎం పదవిలో ఉన్నా నువ్వు వెళ్ళి అక్కడ అడగాలి, అమ్మా ఇది నేను పుట్టిన ఊరు, ఇది నేను పెరిగిన ఊరు, ఇది నా గడ్డ, ఈ గడ్డ మీద మీకేం కావాలి? మేడం ఒకటే మేడం, ఏ లీడర్ అయినా సరే సొంత డబ్బుతో వచ్చి పెట్టారు కదా. ప్రజల డబ్బు పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ప్రజల డబ్బుతో పెడుతున్నాడా? వాడితే దౌడు పగిలిపోతుంది. ఆయన సినిమాల్లో సంపాదించింది ప్రజలకే పెడుతున్నాడు. ఆయనకు ఎమ్మెల్యేగా ఇప్పుడు డిప్యూటీగా వస్తున్న జీతం ప్రజలకే పెడుతున్నాడు. సొంత డబ్బుతో పెడుతుంది ఎవరు? ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరు పెడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. అక్కడ కలియుగ దైవం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం వరకేనా? పిఠాపురం వరకు ఎందుకు పెడతాడు? ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పెడుతున్నాడు. ఎవరికి రోడ్లు లేవన్నా వేస్తున్నాడు, ఎవరికి కాలేజీలు లేవన్నా కట్టిస్తున్నాడు, ఎవరికి ఆసుపత్రులు లేవన్నా కట్టిస్తున్నాడు. ఎవరికి ఎక్కడ ఆపద అంటే అక్కడ వెళ్ళి తన సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నాడు. తనకి డిప్యూటీ సీఎంగా వచ్చి జీతం డబ్బులతో కూడా సేవ చేస్తున్నారు కదా. మరి ఇవంతా ఎవరు పెడుతున్నారు? ఎవరు? ఆయన. అందుకని నేను చెప్పింది, నేను అడిగింది ఏంటంటే ఆయన నియోజకవర్గానికి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టాడా? లేదు. నీ నియోజకవర్గంలో నువ్వు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసావు? అది సమాధానం. నువ్వు న్యాయం చేస్తే నువ్వు గెలుస్తావు, అన్యాయం చేస్తే లతారెడ్డి గెలిచింది. బీటెక్ రవి గారు అయినటువంటి వైఫ్ గారు అయినటువంటి లతారెడ్డి గారు గెలుస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ మేడం ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు బాగానే పంచారు, కూటమి కూడా డబ్బులు బాగానే పంచారు అని చెప్పేసి అంటా ఉన్నారు. డబ్బులు పక్కన పెట్టి, డబ్బులు ఇవాళ పంచుతావు. 6,000 పంచావా? 10,000 పంచావా ఓటుకి? ఇవాళ తాగుతాడు, తింటాడు, రేపొద్దునే నిన్ను మర్చిపోతాడు. నువ్వు వాడింట్లో ఏం చేసావు? వాడింట్లో మున్సిపాలిటీ పని చేసావా? కరెంట్ వేయించావా? వాటర్ వేయించావా? రోడ్లు వేయించావా? పిల్లలకు కాలేజీలు కట్టించావా? హాస్పిటల్స్ కట్టించావా? స్కూల్ కట్టించావా? ఇది అడిగేది. ఇది వాడింటికి ఏమైనా వాడికి ఇంత స్థలం ఇచ్చావా? ఇంత గూడిప్పించావా ఉండడానికి ప్రజలకి? ఇది అడిగేది. నువ్వు పెట్టే 10,000, 5,000, 6,000 ఏంది? తాగుతారు, తింటారు, వచ్చిపోతారు, అయిపోయాయి. పాసుకెళ్తే అయిపోతుంది నువ్వు పెట్టిన డబ్బు. అది కాదు ప్రజలు అడిగేది. ప్రజలకు కావాల్సింది అది కాదు. నువ్వు పులివెందుల నియోజకవర్గానికి ఎంతవరకు న్యాయం చేశావు? ఇప్పుడమ్మా లతారెడ్డి గారు మీకు కూడా కోరేది ఒకటే, మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు కనుక గెలిస్తే డే బై డే అయినా సరే వీధి తిరిగి అడగండి, ఇల్లు తిరిగి అడగండి, అమ్మా మీకు ఏమైనా కావాలా? ఎందుకంటే మీ జేబులో డబ్బులు పెట్టి మీరు కూడా పెట్టరు కదా మేడం. మీరు కేంద్రాన్ని అడుగుతారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని అడుగుతారు. కేంద్రం ఇస్తే మీరు చేస్తారు కనుక ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి గ్యాదర్ చేయండి. ఏ సమస్యలు ఉన్నాయో, ప్రజలకి ఎంతవరకు బాధల్లో ఉన్నారో, ఎంతవరకు ఇబ్బందులు పడుతున్నారో, ఏ వీధి లైట్లు లేవో, ఏ వీధి కుళాయిలు లేవో, ఎవరికి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికి ఈ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ వలన మలేరియాలు వస్తున్నాయో, ఇవన్నీ అడగండి. ఇవన్నీ అడిగిన తర్వాత వీటికి మీరు హెల్ప్ చేస్తే నెక్స్ట్ టైం కూడా మీరే అక్కడ రాణి అవుతారు. పులివెందుల నియోజకవర్గానికి లతారెడ్డే రాణి అవుతుంది. ఇక్కడ ఒకటి మేడం, పులివెందుల ఎన్నికలతో మన రాజకీయాలు ఏమైనా తారుమారు అవ్వచ్చు అనుకోవచ్చా? ఇట్లా మార్పు రావచ్చు? కొట్టుకొని తిట్టుకుంటున్నారుగా, ఎప్పుడూ జరగలేదు అబ్బాయి. నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి, నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఈ కొట్టుకోవడాలు, ఈ దాడులు చేసుకోవడాలు, ఈ తలకాయల పగలు కొట్టుకోవడాలు, ఈ ప్రాణాలు తీసుకోవడాలు ఎప్పుడు ఏ ఎలక్షన్లలో జరగలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ కొట్టుకోవడాలు జరగలేదు, ఈ తలల పగలు కొట్టుకోవడాలు జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పోటీ చేశారు, బరాబరిన పోరిన చేశారు. కానీ వీళ్ళ ఎన్నికలలో ప్రాణాలు పోలేదు, ఎవరు తలకాయలు పగలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచే రౌడీజం మొదలైంది. ఇక్కడ
ఈ రౌడీయిజానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కొట్లాటలే, ఈ కొట్టుకోవడాలు, ఈ తలకాయలు పగలు కొట్టుకోవడాలు, ఈ ప్రాణాలు తీసుకోవడాలు. వాళ్ళు బాగానే ఉన్నారు కదయ్యా. పిచ్చ ప్రజలు ఎందుకు ప్రాణాలు తీసుకునేది? పోయేది మీ భార్య పిల్లలే, పోయేది మీ తల్లిదండ్రులే. మీరు పోతారు చక్కగా పాడెక్కి. మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోతారు. మిమ్మల్ని కట్టుకొని మీ కడుపును పుట్టినందుకు మీ భార్య పిల్లలు రోడ్డు పాలవుతారు. కొట్టుకోవద్దు, కూర్చొని సమర్థించుకోండి, పరిష్కరించుకోండి, మాట్లాడుకోండి. అంతేగాని ఉసుకో అంటే డిస్కో అంటారా? జగన్మోహన్ రెడ్డి ఉసుకో అన్నాడు, మీరు డిస్కో అంటారా? డిస్కో అని పోయి అక్కడ కలబడతారా, కొడతారా? కాదు, కూర్చొని సమన్వయంగా కూర్చొని పరిష్కరించుకోవాలి సమస్యలు పరిష్కరించుకుంటే పరిష్కారం దొరికిద్ది. అంతేగాని నువ్వు అమ్మ అంటే నీ అయ్యా అంటే ఇప్పుడు జరిగేది గొడవలు కాదు. కావాల్సింది సమస్యకి పరిష్కారం కావాలి. ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికలలో ఇవాళ ఎలక్షన్స్ అయిపోయినాయి. రేపు 14వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వంలో లతారెడ్డి గారే వస్తారు.